ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు ఈ పేరు ఎంతో సుపరిచితం. ప్లేయర్స్ మనవాళ్ళు కాకున్నా వేరే దేశస్తులు అన్నా కానీ అదే రేంజ్లో ఎంకరేజ్ చేస్తున్నారు ఇండియన్స్. అయితే ఐపీఎల్ రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. దీంట్లో దాదాపు అంటే హైదరాబాద్ హోమ్ టీం వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడెప్పుడు ఏ మ్యాచ్లు ఆడుతుందా అని కూడా చాలామంది కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసారి మరి హైదరాబాద్లో ఎన్ని మ్యాచ్లు జరగబోతున్నాయి, ఏ టీమ్స్ తోటి ఆడకపోతున్నాయి? సో లాస్ట్ టైం పిచ్కి అండ్ గ్రౌండ్ కంటే మన స్టేడియంకి సంబంధించి ఉప్పల్ స్టేడియంకి బెస్ట్ పిచ్ అవార్డు కూడా లాస్ట్ టైం వచ్చింది. సో మరి ఈసారి ఏ అవుతున్నాయో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఐపీఎల్ అనేసరికి మనందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ వేరే దేశస్తులు కలిసి మన ఇండియన్ ప్లేయర్స్తో కలిసి ఆడేదే ఐపీఎల్, అందరికీ తెలిసింది. బట్ ఈసారి హైదరాబాద్ అనేసరికి ఉప్పల్ స్టేడియంలో ఆల్మోస్ట్ క్రికెట్ పండగ వచ్చిందనే చెప్పొచ్చు. సో ఈసారి అంటే లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి ఉప్పల్ స్టేడియంకి సంబంధించినటువంటి సీటింగ్ కెపాసిటీ చాలా అంటే చాలా పెద్దగా పెంచుతున్నామని కూడా దానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రావు గారు చాలా అంటే డీటెయిలింగ్గా చెప్పారు. లాస్ట్ టైం ఆ పిచ్ మన పిచ్కి బెస్ట్ పిచ్ అవార్డు కూడా వచ్చింది. సో అందుకనే ఈసారి లాస్ట్ టైం కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాయిలెట్స్ కోసం అంటే సీటింగ్ అండ్ టాయిలెట్స్ కోసం కొంచెం ఇబ్బంది పడ్డారు. పిచ్ పరంగా మేము చూసుకున్నాం కానీ సో పిచ్కి అంటే కూర్చోడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. ఈసారి అలాంటివి ఏమీ లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈసారి సీటింగ్ కెపాసిటీ అదేవిధంగా టాయిలెట్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాం, అంటే కొత్తవి కట్టిస్తాం, అందరికీ వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవ్వరికి కూడా ఇబ్బందికి పడకుండా చేస్తామని కూడా ఆయన చెప్పారు. అయితే ఈసారి దాదాపు ఎప్పుడెప్పుడు మరి ఉప్పల్ మ్యాచ్లో ఎన్ని మ్యాచెస్ జరుగుతున్నాయని కూడా అంటారు. దాదాపు ఒక 7 మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్నాయి. సో ఇంకో 2 మ్యాచ్లు క్వాలిఫైర్ మ్యాచ్లు, మొత్తంగా 9 మ్యాచెస్ ఉప్పల్ స్టేడియంలో అయితే జరుగుతున్నాయి. సో ఈ 9 మ్యాచెస్లో 7 మ్యాచెస్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతుంది. బట్ దానికి అవి పక్కన పెడితే, లీగ్ మ్యాచెస్ పక్కన పెడితే క్వాలిఫైర్ సంబంధించినటువంటి ఒక 2 మ్యాచ్లు ఉన్నాయి. మొత్తం 9 మ్యాచ్లు అంటే 9 మ్యాచెస్ మనప్పుడు హైదరాబాద్లో చూడబోతున్నాం ఐపీఎల్కి సంబంధించి. అవేంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి దాదాపు అంటే మనకు బేసిక్గా తెలుసు కదా, అంటే మన టీం ఎప్పుడెప్పుడు ఆడుతుందంటే మార్చ్ 23న రాజస్థాన్ తోటి అయితే ఆడబోతుంది. ఫస్ట్ మ్యాచ్ మనకు హైదరాబాద్లో ఫస్ట్ మ్యాచ్ మార్చ్ 23న రాజస్థాన్ తోటి అయితే ఆడబోతుంది. అండ్ నెక్స్ట్గా మార్చ్ 27న మళ్ళీ ఒక 4 డేస్ తోటే అదే గ్రౌండ్లో సేమ్ లక్నో తోటి అయితే ఆడబోతుంది. మనందరికీ తెలిసిందే కదా, లక్నో మీద లాస్ట్ టైం మన వాళ్ళు మంచి రికార్డ్ కూడా క్రియేట్ చేశారు, అది వేరే విషయం. అండ్ నెక్స్ట్గా April 6th వచ్చేసి గుజరాత్ టైటన్స్ తోటి అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే ఆడబోతున్నది అనమాట. నెక్స్ట్ April 12th వచ్చేసి పంజాబ్ టీం తోటి. పంజాబ్ టీం మనకు లాస్ట్ టైం కూడా అంటే మన ఎప్పుడైనా పంజాబ్ మీద ఆబ్వియస్లీ గెలిచాం. అండ్ నెక్స్ట్ April 12th అయిపోయిన తర్వాత April 23rd రోజు వచ్చేసి ముంబై తోటి. రోహిత్ శర్మ గారు తెలుసు, అంటే ఆయనకు ఆబ్వియస్లీ ఇండియన్ ఫ్యాన్స్ ఉంటారు, అంటే బట్ అందరూ డెఫినెట్గా ఆయన బ్యాటింగ్ చాలా లైక్ చేస్తారు. కానీ SRH అనేసరికి ఆబ్వియస్లీ హోమ్ టీమ్కే డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. అండ్ రోహిత్ శర్మ గారిని మన ఉప్పల్ స్టేడియంలో చూసే ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదు. అండ్ నెక్స్ట్గా వచ్చేసి April 23rd అయిపోయిన తర్వాత మే 5th ఢిల్లీ తోటి ఉంటుంది మనకు మ్యాచ్. మే 5th ఢిల్లీ క్యాపిటల్స్ తోటి అయితే మ్యాచ్ ఉంటుంది. సో ఇక మే 10th వచ్చేసి మళ్ళీ కోల్కతా తోటి అయితే మ్యాచ్ ఉంటుంది. సో కోల్కతా తోటి మ్యాచ్ అనేసరికి లాస్ట్ టైం ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేటువంటి మీమ్స్ కానీ అవన్నీ కూడా అందరూ చూసి ఆబ్వియస్లీ మళ్ళీ మల్లసూరి అని మర్యాద రామన్నలో ఒక సినిమా ఉంటుంది, ఆ సీన్ తీసుకొచ్చి రానా గారిని, హర్షద్ రానా, ఆయనని మళ్ళీ పెట్టి ఎన్నేళ్ళైనా పగ మర్చిపోకూడదు అని అంటున్నారు. సో కోల్కతా తోటి ఇలాన్ని మ్యాచెస్ పక్కన పెడితే కోల్కతా తోటి మనం ఆడదాం. లాస్ట్ టైం ఫైనల్లో కూడా కోల్కతా ఓడించి కప్ కొట్టింది, అది వేరే విషయం. బట్ ఈసారి కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కోల్కతా మీద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారు SRH టీం అని చెప్పేసి. సో ఈ 7 మ్యాచెస్ అయితే మొత్తంగా 7 మ్యాచ్లు ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నాయి. దీంతో పాటు అంటే ఇప్పుడు క్వాలిఫైర్ మ్యాచెస్ ఉంటాయి కాబట్టి ఏ టీం ఎలిమినేట్ అయిపోతుందో ఏ టీం క్వాలిఫై అవుతుందో తెలియదు కాబట్టి, బట్ క్వాలిఫైర్ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక 2 మ్యాచ్లు మళ్ళీ ఉప్పల్ స్టేడియంలో ఉంటున్నాయి. ఏదేమైనా నిజంగా ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే హైదరాబాద్లో చాలా తక్కువ మ్యాచెస్ పెడతారు ప్రతిసారి, బట్ ఈసారి 9 మ్యాచ్లు పెట్టారు. అందులోనూ ఒక ఇంపార్టెంట్ 2 మ్యాచెస్ లీగ్ కాకుండా క్వాలిఫైర్ మ్యాచ్లు పెట్టారనమాట. సో అది డెఫినెట్గా క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ చాలా హ్యాపీ అయిన విషయం. సో చూద్దాం, డెఫినెట్లీ ఈ సంవత్సరం కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ టీం కప్ కొట్టాలనే మనం కూడా కోరుకుందాం.